హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియో వచ్చేసి కొత్తిమీర చికెన్ పచ్చడి అయితే చూపిస్తున్నా అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఆల్రెడీ మన ఛానల్లో లాస్ట్ టైం ఒకసారి అయితే అప్లోడ్ చేశాను. చాలా బాగుంది రెసిపీ. ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఫుల్ వీడియో అయితే చూసేయండి. మనకి పీస్ కూడా చికెన్ ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందండి. మనకి ఎన్ని రోజులు నిల్వ ఉన్నా సరే మరీ క్రిస్పీగా గట్టిగా అవ్వదు. చాలా బాగుంటుంది. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది. ఫ్రెష్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్న ఫీలింగ్ వస్తుంది అనమాట. అంత బాగుంటుంది టేస్ట్. దీనికోసం అయితే చికెన్ని ఈ సైజులో కట్ చేసుకోవాలండి. మనకి కర్రీ పీస్ కన్నా కొంచెం చిన్నగా, మరీ చిన్న చిన్న పీసులుగా అవసరం లేదు. ఇప్పుడు దీనిలో 1.5 స్పూన్ వరకు సాల్ట్, నేను 1 kg చికెన్కి చూపిస్తున్నానండి. చిన్న స్పూన్ తోటి 1.5 స్పూన్ సాల్ట్, 1 అర స్పూన్ పసుపు వేసుకొని, అలాగే 1 అర స్పూన్ వరకు ధనియాల పొడి ఇంతవరకు వేసుకొని కొంచెం అది చికెన్ మునిగే వరకు వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని ఒకసారి మొత్తం కలిసే విధంగా, ఆ వాటర్లో మిక్స్ అయ్యే విధంగా ఇలా కలిపేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మరీ ఎక్కువగా అవసరం లేదు. హై ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికిస్తే చాలండి. మనకు ఆ వాటర్ కూడా మొత్తం చికెన్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. అలాగే చికెన్ కూడా సాఫ్ట్గా ఉడికిపోతుంది అనమాట. చూసారు కదా, ఈ విధంగా అయితే ఉడికిపోతుంది మెత్తగా. అయితే 70% ఉడకాలండి. మరీ మెత్తగా అవసరం లేదు. 70% ఉడికితే సరిపోతుంది. దీనివల్ల ఏంటంటే మనం ఫ్రై చేసుకున్నా కూడా మరీ క్రిస్పీగా, లోపల నుంచి క్రిస్పీగా అయిపోకుండా లోపల సాఫ్ట్గా ఉంటుంది. చాలా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మనకి చికెన్ పచ్చడి కూడా. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఇలా ఆయిల్ పెట్టుకొని, మనకి కేజీకి 1/2 kg నూనె అయితే కంపల్సరీగా పడుతుంది. ఒక 1/2 kg వరకు ఇలా ఆయిల్ వేసేసుకొని కొంచెం కొంచెంగా చికెన్ అనేది వేస్తూ వేయించుకోవాలండి. ఇలా మనకి ఆయిల్ ఎంతైతే పడుతుందో దాన్ని బట్టి ఇలా కదుపుతూ అన్ని వైపులా కూడా మంచిగా వేగనివ్వాలి. లేకపోతే ఒకవైపు వేగుతుంది, ఒకవైపు కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది. మంచి కలర్ అయితే రావాలి. అలా అని మరీ ఓవర్గా బ్రౌన్ కలర్ లాగా బాగా రెడ్డిష్గా వస్తే అది చికెన్ పచ్చడి అనేది మనకి పీస్ కరకరలాడుతూ ఉంటుందండి. పచ్చడికి అంత సెట్ కాదు. ఈ కలర్ వస్తే చాలు. లైట్గా మనకి కలర్ షేడ్ అయితే చాలండి. మనకి గోల్డెన్ కలర్లోనే కొంచెం థిక్గా ఉంటే చాలు, సరిపోతుంది. ఈ విధంగా అయితే వేయించుకోండి ఉన్న చికెన్ మొత్తాన్ని. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనకి ఆయిల్ ఇంతవరకు ఉంచుకోండి. 1/2 kg నూనె కంపల్సరీగా పడుతుంది. 1.5 స్పూన్ వరకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఫ్రెష్గా దంచుకుంది. చికెన్ పచ్చడికి ఎప్పటికైనా నేను చెప్పే టిప్ ఏంటంటే, అల్లం క్వాంటిటీ ఎంత తీసుకున్నా సరే వెల్లుల్లి అనేది దానికి 2 లేదా 3 రెట్లు ఎక్కువగా ఉండేలా చూసుకోండి. వెల్లుల్లి ఎక్కువగా ఉంటే మనకి చికెన్ పచ్చడి అనేది మంచి కమ్మటి వాసన వస్తుంది. అలాగే టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇప్పుడు ఒక గుప్పెడు కొత్తిమీర వేస్తున్నాను. మనం ఇదే స్టైల్లో గోంగూర కూడా చేసుకోవచ్చండి. కొత్తిమీర బదులు గోంగూర వేసుకొని, కొత్తిమీర వేసినా సరే గోంగూర కూడా ఒక గుప్పెడు వేసుకొని చేసుకోవచ్చు. దానికి కొంచెం మెజర్ అనేది ఉంటుంది. నేను నెక్స్ట్ టైము దాన్ని కూడా వీడియో పోస్ట్ చేస్తానండి. ఇలా కొత్తిమీర అనేది మనకి ఆయిల్లో మంచిగా వేగిపోతుంది అల్లం వెల్లిగడ్డ పేస్ట్తో పాటు. జస్ట్ ఒక 2-3 నిమిషాల్లో వేగిపోతుంది. ఇప్పుడు కొంచెం ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని అది కూడా కొంచెం వేగనిచ్చాక, మనకి మంచిగా కొత్తిమీర ఇలా బయటికి తీస్తే కొంచెం సౌండ్ వస్తుంది క్రిస్పీగా. అలా వచ్చే వరకు వేయించుకోండి. మనకి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా కలర్ చేంజ్ అవ్వాలండి లైట్గా. ఎక్కువ టైం పట్టదు. జస్ట్ ఒక 2 నుంచి 3 నిమిషాలు. చూసారా, ఈ విధంగా అయితే వేయించుకోవాలి. ఇప్పుడు ఇది ప్రాపర్గా వేగిపోయినట్లే. స్టవ్ బంద్ చేసి కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు చల్లారనివ్వండి. మరీ కంప్లీట్గా కాదు, గోరువెచ్చగా చల్లారితే చాలు. మనకి పచ్చడి కలుపుకోవడానికి వీలుగా. చూస్తున్నారు కదా, చికెన్ పీస్ అనేది ఈ విధంగా వేగిపోవాలి. మరి ఓవర్గా కలర్ వచ్చే వరకు వేయించుకోవద్దు. అలాగని మరీ పచ్చి పచ్చిగా ఉన్నా తీసేయొద్దు కళాయిల నుంచి. ఈ విధంగా వేయించుకుంటే చాలండి. ఇప్పుడు దీంట్లో మనం ఆయిల్లో వేయించుకున్నాం కదా కొత్తిమీర, అల్లం వెల్లిగడ్డ, ఇది మొత్తాన్ని ఆయిల్తో సహా వేసేస్తున్నాను. ఇలా మొత్తం వేసేసుకోవటమేనండి. ఇంకా మనకి చూసుకునే పని ఏం లేదు. 1/2 kg ఆయిల్ వేసాం కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దీనిలో కారము, సాల్ట్ అనేది చూసి వేసుకోండి. కారం నేను మెజర్ కోసం ఏదైనా సరే చాయ్ గ్లాస్ అయితే తీసుకోండి. 1 గ్లాస్ వరకు వేస్తున్నాను. దానిలో సగం వంతు సాల్ట్ వేసుకోవాలి. కానీ నేను పావు వంతే వేస్తున్నాను. ఎందువలనంటే మనం చికెన్ ఉడికించుకునేటప్పుడు ఆల్రెడీ వేసాం కదా, అందుకని కొంచెం తక్కువగా వేస్తున్నాను సాల్ట్. ఒక చిటికెడు పసుపు, అలాగే ఒక 1 స్పూన్ వరకు ధనియాల పొడి అండి.
ఇంకా మీకు కావాలి అంటే చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను మరీ ఓవర్ మసాలాలు అవుతాయని నేను యాడ్ చేయట్లేదు. ఈ ధనియాల పొడిలోనే గరం మసాలా, ధనియాలు అన్నీ మిక్స్ చేసి వేసిన పొడి. మీ దగ్గర సపరేట్ ఉంటే ధనియాల పొడి ఒక 1 స్పూను, హాఫ్ స్పూను గరం మసాలా పొడి వేసుకోండి. ఇది వచ్చేసి ఒక 3 మీడియం సైజ్ నిమ్మకాయలు అయితే వేస్తున్నాను. అంటే రసం ఎక్కువ వచ్చింది కాబట్టి 3 తీసుకున్నాను. మీకు కన్నా కొంచెం తక్కువగా జ్యూస్ అనేది వస్తే నిమ్మకాయలలో ఒక 4 నుంచి 5 నిమ్మకాయలు అయితే తీసుకొని ఇలా కలిపేసేయండి. నేను గరిటెతోటి ఎందుకు కలుపుతున్నానంటే మనకి ఆయిల్ అనేది కొంచెం గోరువెచ్చగా ఉంది కాబట్టి కొంచెం కాలుతుందని గరిటెతోటి అయితే ఇలా కలిపేస్తున్నాను. చాలా బాగుంటుందండి, పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు ఈ కొలతలు కన్నా మీరు ఫాలో అయితే. ఒకవేళ మీకు ఎక్కడైనా ఎక్కువ తక్కువ అనిపిస్తే కొంచెం సాల్ట్ అలాంటివి అడ్జస్ట్ చేసుకోవచ్చు, మధ్యలో చూసుకొనైనా ఏం పర్లేదు. కాకపోతే సాల్ట్ ఫస్టే కొంచెం తక్కువ వేసుకోవడం బెటరు, ఎందుకంటే మనం పీసులు ఉడికించుకునేటప్పుడు చికెన్ అనేది ఉడికించేటప్పుడు వేసాం కాబట్టి నేను తక్కువ వేసుకున్నాను. అది కరెక్ట్గా సరిపోయింది కూడా. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలాంటి వీడియోస్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంటానండి. మిస్ అవ్వకుండా చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఎవరికైనా యూజ్ అవుతాయి అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ఇది మీరు ఇలా ఎయిర్ టైట్ బాక్స్లో బయటే పెట్టుకోవచ్చండి, ఫ్రిడ్జ్లో అసలు అవసరమే లేదు. మీకు 20 రోజుల నుంచి 1 మంత్ వరకు అస్సలు పాడవద్దు. 20 రోజుల పాటు అయితే కంప్లీట్గా చాలా ఫ్రెష్గా ఉంటుంది. అప్పటికప్పుడు మీరు పెట్టుకున్న చికెన్ పచ్చడి పెట్టిన ఫీలింగ్ వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా ఎంత బాగుందో, చాలా అయితే చాలా బాగుంటుంది. మీకు పీస్ కూడా అలానే ఉంటుందండి, గట్టిగా అయిపోవటం అలా ఏమీ ఉండదు, చాలా బాగుంటుంది. అది మనం ఫ్రై చేసుకునేటప్పుడే చూసుకోవాలన్నమాట, దాంట్లోనే ఉంటుంది. మీకు ఇది చికెన్ కారం కన్నా చికెన్ ఫ్రై లాగా చాలా యూజ్ అవుతుంది, అంత బాగుంటుంది అనమాట టేస్ట్. తప్పకుండా ఒకసారి వీడియో చూసిన వాళ్ళైతే ట్రై చేయండి. వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి.